హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పార్వతి మిత్ర ఇంటికి రాగానే హాల్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. లక్కీ కిందికి వచ్చి అమ్మ అంటూ పార్వతిని హక్ చేసుకుంటుంది. పార్వతి కూడా అంతలానే యాక్టింగ్ చేస్తూ లక్కీని హక్ చేసుకుంటుంది. కానీ పార్వతిని హక్ చేసుకున్న లక్కీకి మాత్రం ఏదో తేడా కొడుతూ ఉంటుంది. ఏంటి, అమ్మని హక్ చేసుకున్న ఫీలింగ్ నాకు రావట్లేదు అని అనుకుంటూనే దూరం జరిగి నువ్వు మా అమ్మవేనా అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి లక్ష్మి షాక్ అవుతూ ఉండగా మనీష దేవయానితో ఈ పిల్ల రాక్షసి మన ప్లాన్ అంతా తిప్పికొట్టేలా ఉంది, బెడిసికొట్టేలా చేస్తుంది అని అంటూ ఉండగా పార్వతి కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉండగా ఇదేదో చేసి ప్లాన్ని చెడగొట్టేలా ఉందాంటీ అని మండిపడుతూ ఉంటుంది మనీష పార్వతి పైన. ఇక లక్కీ ఏడుస్తున్న మిత్ర దగ్గరికి వెళ్ళి, ఆవిడ మా అమ్మలా నాకు అనిపించట్లేదు, ఆవిడని హక్ చేసుకుంటే అమ్మని హక్ చేసుకున్న ఫీలింగ్ నాకు రావట్లేదు, నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళన్నానా అని లక్కీ ఏడుస్తూ మిత్రాన్ని వాటేసుకోగా మిత్ర ప్రేమగా ఏడుస్తూనే లక్కీని వాటేసుకుంటాడు. ఇక మిత్ర లక్కీని పార్వతికి అప్పగిస్తాడా? లక్ష్మి ఎలా అడ్డుకోనుంది? లక్కీ తన కన్న కూతురు అని లక్ష్మి ఎప్పుడు తెలుసుకుంటుంది? భాస్కర్ ఎంట్రీ ఏమైనా ఉంటుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.